హాయ్ అండి, నమస్తే. నా పేరు సుంత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మటన్ కర్రీని మనం మ్యారేజెస్లో కానివ్వండి, ఫంక్షన్స్లో కానివ్వండి టేస్ట్ చేస్తూ ఉంటాం కదా, చాలా చాలా బాగుంటుంది కదా. ఆ కర్రీని ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించేశాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే పీస్ కూడా చాలా మెత్తగా కుక్ అవుతుంది అనమాట. అది ఎలా ప్రిపేర్ చేశారో ఈ వీడియోలో చూపించాను. తప్పకుండా చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే, నా వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, ఒకసారి వీడియోని అయితే చూసేయండి. ముందుగా ఏం చేస్తారంటే మటన్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటారు. ఇలా వేసేసుకుని ఈ పీసెస్కి బాగా పట్టించేస్తారన్నమాట. ఇలా మొత్తం అన్ని పీసెస్కి బాగా పట్టించేయాలి. ఇలా వేసేసుకున్న తర్వాత అందులో కుకింగ్ సోడాను వేసుకుంటారండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ సోడాని స్కిప్ చేసేయండి. ఇలా వేసేసుకుని ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలాగా పొడుగ్గా కట్ చేసుకుని వేసేసుకోవాలి. మనం కుక్కర్లో కుక్ చేసుకుంటాం కాబట్టి సోడాని స్కిప్ చేసేసుకుని ఎక్కువ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. ఇలాగా అందులో వాటర్ వేసేసుకోవాలి. ఇవి ములిగేంత వరకు వాటర్ని అయితే వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి గసగసాల పేస్ట్ అండి. అది కూడా ఇందులోకి వేసేసుకొని మరొకసారి బాగా కుక్ చేసుకోవాలి. దాంట్లోనే కొబ్బరి ముక్కను వేసుకున్నారు. ఇలా వేసుకోవటం వల్ల మనకి ఈ మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఇలా వేసేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఇంకా కుక్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా బాగా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. పీస్ అనేది బాగా మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. దాంట్లోనే కరివేపాకును కూడా వేసుకోవాలి. అలాగే కొన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వీళ్ళు ఆచి పసుపుని యూజ్ చేశారండి, అది కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత అందులో ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని మరొకసారి బాగా కుక్ చేసుకోవాలి. వీళ్ళు ఆచి మటన్ మసాలాని యూజ్ చేశారు, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. వీళ్ళు సుమన్ నుంచి కసూరి మేతిని తీసుకున్నారండి, అది కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకునే ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇది వచ్చేసి పవన్ నుంచి ధనియాల పొడి తీసుకున్నారన్నమాట. మీకు తెలియటం కోసం ఇవి చెప్తున్నానండి. దాంట్లోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కారం కూడా వేసుకోవాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కారం, ఉప్పు అన్నీ వేసేసుకుని లాస్ట్లో మసాలాను వేసుకుంటాం కదా, అలా కాకుండా ముందు వీళ్ళు మసాలా అంతా వేసేసుకుని లాస్ట్లో కారం, ఉప్పు వేసుకున్నారండి. అలా వేయటం వల్ల పీస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందంట. దాంట్లోనే ఇవి ఏంటంటే కొంచెం జీడిపప్పు అలాగే పచ్చిపప్పుని ముందే నానబెట్టేసుకున్నారు. ఆ నానబెట్టేసుకుని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నారు, అది ఇందులోకి వేసేసుకోవాలి.
ఇలా వేసేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకుని కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. నేను ఇంట్లో కూడా ట్రై చేశానండి. సేమ్ టేస్ట్ వచ్చిన తర్వాతనే ఈ వీడియో పోస్ట్ చేశాను అనమాట. పక్కా టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే మటన్ కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూసారు కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసినాక ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.